అసలు ఏంటి చాగోస్ ఐలాండ్స్? మనకు తెలుసు సెంట్రల్ ఇండియన్ ఓషన్ లో మనకి మారిషస్ ఉంటుంది. ఇది ఒక ఆర్చిపెలాగో అన్నమాట. ఇక్కడే చాగోస్ ఐలాండ్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ ఈ మారిషస్ చాగోస్ ఐలాండ్స్ అనేవి పోర్చుగీస్ వాళ్ళు కనిపెట్టారు. ఆ తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు దీన్ని కొంతకాలం పరిపాలించారు. 1815 ఆ టైంలో అంతకు ముందు నుంచే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ టెరిటరీస్ ని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో చాగోస్ ఐలాండ్స్ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత చాగోస్ ఐలాండ్స్, మారిషస్ ఇదంతా కూడా బ్రిటిష్ కాలనీలుగా ఉందన్నమాట. తర్వాత బ్రిటిష్ వాళ్ళు మారిషస్ కి 1968లో స్వతంత్రం ఇచ్చారు, మార్చి 12వ తారీఖున. అప్పటి నుంచి కూడా మారిషస్ స్వతంత్ర దేశం అయింది. అయితే చాగోస్ ఐలాండ్స్ మాత్రం బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉంది. అయితే 2019లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు చాగోస్ ఐలాండ్స్ ని మారిషస్ కి ఇచ్చేయమని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి తీర్పు ఇచ్చారనమాట. అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ తీర్పుని పెద్దగా పట్టించుకోలేదు. రీసెంట్ గా బ్రిటిష్ వాళ్ళు మేము చాగోస్ ఐలాండ్స్ ని వదిలేద్దాం అనుకుంటున్నాం, దాదాపు దీనిలో 60 దీవులు ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం మేము వదలమని చెప్తున్నారు. అదే డిగో గార్షియా. అసలు మనకి ఇక్కడ డిగో గార్షియా చరిత్ర కూడా తెలియాలి. కోల్డ్ వార్ టైంలో డిగో గార్షియా ఐలాండ్స్ ఏదైతే సెంట్రల్ ఇండియన్ ఓషన్ లో కీ లొకేషన్ ఉందో దానిలో అమెరికా వాళ్ళు మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకున్నారు అనమాట. ఆ మిలిటరీ బేస్ అనేది ఫస్ట్ 50 ఏళ్ళకి ఏర్పాటు చేసుకున్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు 2024లో ఒక మాట చెప్పారు, మేము చాగోస్ ఐలాండ్స్ మారిషస్ కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కాకపోతే డిగో గార్షియా మాత్రం 99 సంవత్సరాల పాటు అమెరికాకి లీజ్ ఎక్స్టెండ్ చేయాలి, ఇంకా అవసరమైతే ఇంకొంతకాలం ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టారు. ఈ కండిషన్ కి మారిషస్ ఒప్పుకోలేదన్నమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం చాగోస్ ఐలాండ్స్ మావే అని చెప్తుంది.